अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे। नाज़रीन, एक दर्दनाक वाकया पेश आया शमशाबाद आरजीआई एयरपोर्ट पुलिस स्टेशन हुदूद में रालागुड़ा एरिया में 55 साल चंद्रकला नामी खातून का उसी के बेटे ने किया कत्ल। आए दिन झगड़े हुआ करते थे और भाई से माँ से लड़ा करता था। ये नशे का आदी था और नशे करने के लिए इसको रुपयों की पैसों की जरूरत पड़ती थी और इसीलिए माँ को परेशान करता था और एक भाई को परेशान करता था। अब ये तंग आ चुके थे और नशा करने के लिए रुपये नहीं देने पर इनकार करने पर इसने माँ का कत्ल कर दिया। इत्तला मिलते ही पुलिस मौके पर पहुंची, लाश को पोस्टमार्टम के लिए दवाखाना मुंतकिल किया और बदनसीब बेटे को अपनी पुलिस ने हिरासत में लिया और कत्ल का केस दर्ज करके मजीद तहकीकात शुरू कर दी है। ये एक सबक है उन लोगों के लिए जो अपने बेटों के लिए, अपने औलाद के लिए उसकी खुशी समझ करके बिना तहकीक करे उसको रुपये देते हैं और हर चीज पर नजरअंदाज करते हैं। उसका नतीजा ये होता है कि वो अपने ही माँ बाप का कत्ल कर देता है। बहरहाल नशे से दूर रखने की जरूरत है। मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज, हैदराबाद। ఒకసారి చెయ్యిన బట్టి పంపించింది. కొన్ని రోజుల నుంచి కలిసే ఉంటారు. వాళ్ళ సపరేటే ఉన్నారు. కింద ఆయన ఉంటాడు, పైన ఆమె ఉంటాడు. ఇల్లు కోసానికి కోడలు మంచిది కాదమ్మ, దాని కడుపు మీద మనోదమ్మ, కడుపులో మనోయ్యా ఎక్కడిది వచ్చిందో అతడు కాదు వచ్చి అన్ని నేర్పించి దాని భారం తీపించి ఇద్దరు కొడుకు పెళ్లి కానోడు ఇంకోడు అని ఇంట్లో లేడంటున్నారు. లేడంటారా? అదే రాత్రి ఉండదు, సాయంత్రం కానీ బయటకు వెళ్ళిందండి. ఏ టైంలో జరిగింది మాకు తెలియదు. ఏ టైంలో మాకేమో రాత్రి 1 గంటలకు కూడా ఉందా? చెప్తుంది ఎప్పుడా కేర్చూరు మా పెట్రోల్ మొబైల్కు డయల్ 100 కాల్ ఇట్లా ఒక వ్యక్తి వాళ్ళ మదర్ను కొట్టి పడేసిందనే కాల్ రావడంతో మేము ఇమీడియట్గా మా పెట్రోల్ మొబైల్ వాళ్ళు వెళ్ళి చూసే వరకు ఆమెకు ఇంజరీస్ అయింది. వెంటనే వాళ్ళు ఆమెను 108 అంబులెన్స్లో అక్కడి నుంచి ఉస్మానియాకి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్లేలోపు ఆమె రాత్రి 11 o'clock అట్లా చనిపోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏంటంటే ఆమె పేరు చంద్రకళ, ఆమె 55 years, ఆమెకి 2 కొడుకులు. ఒక కొడుకు ఆమె చిన్న కొడుకుతోటి ఆమె పై పోర్షన్లో ఉంటుంది. ఇంకో కొడుకు ప్రకాష్ అని ఇంకో కొడుకు ఉంటాడు, ఆ 35 years ఉంటాడు, భార్య పిల్లలు, అతను కింద పోర్షన్లో ఉంటాడు. అయితే ఆ పెద్ద కొడుకు తోటి, ఆ ప్రకాష్ తోటి రెగ్యులర్ గా ఆమె గొడవ పడుతుండేవాడు. అతనికి బాగా తాగుడుకు బానిసై రెగ్యులర్ గా ఆమెను డబ్బులు అడగడము, ఆమెను కొట్టడము, తిట్టడం ఇట్లా చేస్తుండేది. చిన్న చిన్న పిటిషన్స్ ఉంటే కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అయినా అతనిలో మార్పు రాలేదు. తర్వాత అతనికి 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఆ ఇల్లు ఆమె పేరు మీద ఉంది, 70 గదాల ఇల్లు ఉంటుంది, ఆమె పేరు మీదనే ఉన్న, తల్లి పేరు మీద ఉంది కాబట్టి ఆ ఇల్లు కాగితాలు ఇవ్వమని అంటగలుగుతుండు. ఆమె ఇయ్యకపోయేసరికి నిన్న కూడా సేమ్ అదేవిధంగా నిన్న వాళ్ళ భార్య కూడా లేదు, వాళ్ళ తమ్ముడు కూడా లేడు. అదునుగా చూసుకొని ఒక్కడే ఇంటికి పోయి బయట మందు కళ్ళు తాగి వచ్చిండు, ఫుల్ తాగేసి వచ్చి వాళ్ళ మదర్ తోటి ఇంటి కాగితాల విషయంలో గొడవపడి వాళ్ళ మదర్ ఇయ్యకపోతే అక్కడే ఉన్న చెక్క, తర్వాత గ్యాస్ సిలిండర్ తీసుకొని ఆమె తల మీద ఎత్తేసి ఆమెను కొట్టడం జరిగింది. ఆమె అన్కాన్షియస్ లోకి వెళ్లిపోయింది. ఆ టైంలో బీరువాలో సర్దే టైంలో వాళ్ళ బ్రదర్ వచ్చిండు. బ్రదర్ వచ్చి ఏం జరిగిందని అడిగేలోపు అప్పటికే ఆ బయట వాళ్ళు అతనికి పోలీసుకు ఫోన్ చేసిండు, అంబులెన్స్ ఫోన్ చేసిండు. వాళ్ళందరూ రావడంతో ఇతను ఏం చేసిండు, అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయి ఫుల్ తాగిన మత్తులో ఉన్నాడు. ఇమీడియట్ గా మా వాళ్ళు వచ్చి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆమె చనిపోయింది. దానికి సంబంధించి ఇది మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. అక్యూజ్ని కూడా అదుపులోకి తీసుకున్నాం. అతను కూడా మా కస్టడీలో ఉన్నాడు. ఇప్పుడు అరెస్ట్ చేసి పంపిస్తాం. కేసు దర్యాప్తులో ఉంది. ఆస్తి తగాదాలు, అతను రెగ్యులర్ గా తాగుడుకు బానిస అయిపోయి పేపర్ల కోసం కన్న తల్లిని చంపడం. ఏం పని చేయడు, అతను ఖాళీగా తిరుగుతాడు. వాళ్ళ వైఫ్ పని చేస్తుంటారు. ఇంటి దగ్గర వాళ్ళ ఇంటనే చిన్న కిరాణా కొట్టు రీసెంట్ గా పెట్టుకొని అది చేస్తున్నారు తప్ప అతను ఏం పని చేయడు.